గుంటూరు జిల్లా మంగళగిరిలో పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ముట్టడించింది. 10వ తరగతి మూల్యాంకనంలో లోపాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు వారందరినీ తోసేశారు. ఈరోజు వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు విద్యార్థుల్లో చాలా మందికి ఆందోళన, భయాందోళన పట్టింది. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులోనేమో 90, 86, 92, 98 మార్కులు వస్తున్నాయి. ఒక సబ్జెక్టులో చూసుకుంటే 1, 5 మార్కులు, 12 మార్కులు, 21 మార్కులు రావడం జరిగింది. అందుకనే పిల్లలు, తల్లిదండ్రులు, అవగాహన ఉన్నోళ్ళు, చదువుకునే వాళ్ళు కూడా వెరిఫికేషన్ విద్యార్థులు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత శాతం వెరిఫికేషన్ జరగల. 66,363 మంది దరఖాస్తులు చేయగా దాంట్లో 11,000 మంది పైచులకు ఆ రిజల్ట్స్ మనం ఊహించే రిజల్ట్స్ వచ్చేసాయి. చిలుకు ఇంచుమించుగా రీఅలెక్షన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకున్న విద్యార్థులకు ఎవరైతే ఫీజులు కట్టారో 1000 రూపాయలు 500 కట్టారో వాళ్ళకి తక్షణమే వాళ్ళకి అకౌంట్లో వేయాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 64,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ కి అప్లై చేశారు. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సీ బోర్డు చరిత్రలో సుమారు 60% పైగా విద్యార్థులు రీవాల్యుయేషన్ కి రీకౌంటింగ్ కి అప్లై చేసిన చరిత్ర లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అనేక వైఫల్యాలు, తప్పులు జరిగాయి. సోషల్లో 26 మార్కులు వచ్చాయి, రీవాల్యుయేషన్కి వెళ్తే 86 మార్కులు వచ్చాయి విద్యార్థికి. ఒక విద్యార్థి 14 పేజీలు ఆన్సర్ షీట్ రాస్తే కేవలం 8 పేజీలు మాత్రమే వాల్యుయేషన్ చేసి చేతులు దులుపుకున్నారు. మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియలో తప్పులు తడకగా వాల్యుయేషన్ చేయించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఒత్తిడితోటే సుమారు 25 రోజుల పైగా జరగాల్సిన వాల్యుయేషన్ ప్రక్రియ కేవలం 7 రోజులు, వారం రోజుల్లో మాత్రమే పూర్తి చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకున్నారు. ఇప్పుడు రీవాల్యుయేషన్ ప్రక్రియకి అప్లై చేసే డబ్బులు లేక, ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చాలా దారుణంగా నష్టపోయారు. ఇది కార్పొరేట్, ప్రైవేటు విద్యార్థులకి మేలు చేసే విధంగా ప్రభుత్వం వాల్యుయేషన్ ప్రక్రియని చేపట్టింది.